వాళ్ళు రైతు బాగుపడితే మరి రైతు సాగు చేసి వెళ్ళాడని మమ్మల్ని అట్టనే పెడుతున్నారు. ఎంప్లాయ్ మాత్రం బాగా చేస్తున్నారు, రైతులు మాత్రం అక్కడే ముంచేస్తున్నారు. ఆయన అందరికి నమస్తే. నా పేరు నాగార్జున, మీ రైతు తమ్ముడిని. మళ్ళీ ఈరోజు అయితే మళ్ళీ కరివేమల మరి రైతు దగ్గరికి అయితే వచ్చాము. మరి ఆ అన్న గురించి మనం ఒకసారి తెలుసుకున్నాం. అప్పుడు సొరకాయ పంటను ఏ విధంగా పండించారు, మళ్ళీ దాని గురించి స్టెప్ బై స్టెప్ తెలుసుకున్నామన్నా. రండి అన్న, మళ్ళీ వెళ్దాం. చెప్పండి అన్న, మరి మీ పేరేం పేరన్నా? ఎం నాగేశ్వరరావు. నాగేశ్వరరావు అన్న. మరి మీరు ఎంతకాలం నుంచి మీరు మళ్ళీ ఈ వ్యవసాయం చేయడం జరుగుతుందన్న? మేము వ్యవసాయం చేయబట్టి 30 సంవత్సరాలు ఎక్కువైంది. 40 years అయింది. 40 years అయిందన్న. మళ్ళీ చిన్నప్పటి నుంచి మీరు వ్యవసాయం చేస్తారు? వ్యవసాయమే. మరి ఈ రోజైతే మరి సోలకాయ ఇక్కడ 2 ఎకరాలు వేశారు కదన్న. మళ్ళీ ఈ 2 ఎకరాలు మీకు దున్నియడానికి ఎంత ఖర్చు అయిందన్న? ఇది ఇంత 2 ఎకరాలు దున్నడానికి ఇంకా 2 ఎకరాలకి 2000, రోడ్డు 4000, ఇది ఇంతకు 5000 అయింది. దున్నియడానికి మొత్తం 5000 అయింది. మళ్ళీ మీకు ఈ సోలకాయలు మళ్ళీ విత్తనాలు మీరు ఎక్కడ కొనుకొచ్చుకున్నారా? ఏ కంపెనీలో కొనుకొచ్చుకున్నారు? మేము సోలకాయ విత్తనం దేనికొండలో తెచ్చినాం. అది కంపెనీ PXS కంపెనీ. అది ఆ కంపెనీ ద్వారా వచ్చేసి అర్ధ కిలో వచ్చేసి 340 రూపాయలు. మొత్తం ఈ సోలకాయ విత్తనాలు మీరు ఎన్ని కేజీలు తెచ్చారన్న? 12 కిలోలు తెచ్చినాం. 12 కిలోలు తెచ్చారు. మరి 12 కిలోలకు ఎంత ఖర్చు అయిందన్న? 12 కిలోలకు 10,000 రూపాయలు అయింది ఖర్చు. సోలకాయ మీరు విత్తనానికి మరి విత్తడానికి మీకు ఎంత ఖర్చు వచ్చింది? విత్తడానికి 5,000 రూపాయలు ఖర్చు వచ్చింది. మీరు ఈ సోలకాయ విత్తనానికి మీరు ఎన్నిసార్లు మీరు నీళ్లు కడతారు? రోజుకి ఎన్నిసార్లు కడతారు? దీనికి మలిసినంత వరకు వారానికి 2 తూర్లు కడతాము. మలిచిన తర్వాత 10 రోజులకు ఒకసారి కట్టాలి. మన ఈ సోలకాయ పంటలో మరి మీరు కలిపి తీయడానికి మీరు కూలీలకి ఒక్కొక్కరికి ఎంత ఇస్తారన్న? ఒక్క మంచికి వచ్చేసి 400 రూపాయలు. దీనికి వచ్చేసి 25 మంది కలుపుకుంటున్నారు. మరి దాంట్లో దుక్కి చేయడానికి గింతలు పట్టేదానికి సాగు చేసేటప్పుడు 2 గెలాలు, 1 గెలం 2000 రూపాయలు. గెలం కూడా పట్టించారు, ఎదురు గెలాలు. మళ్ళీ ఆ గెలాలకి ఎంత ఇచ్చారన్న? 1 గెలానికి 2000 రూపాయలు. అప్పుడు 4000 రూపాయలు అయింది. 4000 రూపాయలు అయింది. మళ్ళీ ఈ సోలకాయకి వచ్చేసి మళ్ళీ ఏ తెగులు పెట్టింది మీకు? దీనికి మచ్చ తెగులు, బూడిద తెగులు, కొమ్మైండి తెగులు వచ్చేది. దోమ ఎక్కువ, నల్లి ఎక్కువ పడుతుంది. ఈ సోలకాయకి మీరు స్పేర్ మందులు మరి ఎరువులు మరి మీరు ఎన్నిసార్లు వేసినారు, ఎన్నిసార్లు చల్లారన్న? దానికి ఎంత ఖర్చు? ఎరువులు దీనికి 3 తూరు చల్లాం. ఒక తూరు 2 బస్తాలు. ఒక బస్తా వచ్చేసి 1800. అట్లా 3 బస్తాలు 1800. మిగతా 1850 రూపాయలు 3, మొత్తం 6 బస్తాలు. తర్వాత దీనికి ఏమైంది, ఒకసారి స్ప్రే కొడితే 2000 రూపాయలు వస్తుంది. అప్పుడు దీనికి 6 తూర్లు కొట్టినాం. మామూలుగా చిన్న ప్యాకెట్లు అయితే ఎంతలాగా పోతుంది? మన చిన్న ప్యాకెట్ దేవనకొండలో ఇప్పుడు ప్రస్తుతానికి అప్పుడు నిన్న వేసిపోయినాము 300 రూపాయలు అన్నారు. మేము వెనుక వచ్చినాము. మళ్ళీ ఇప్పుడు దీన్ని తీసుకోవడానికి ఇప్పుడు వెనుక వచ్చినప్పుడు మొత్తం 85 ప్యాకెట్లు. నిన్న మాత్రం 500 రూపాయలు ఒక ప్యాకెట్ పోలేనికనే 4 మంచులు. మరి రిటర్న్ తెచ్చి మరి ఇప్పుడు వెనుక 4 మంచులు. అప్పుడు దానికి 4000 రూపాయలు ఖర్చు అయింది. నిన్న వాళ్ళకి గిట్టుబాటు ధర లేక వెనక్కి తీసుకొచ్చినాం. గిట్టుబాటు ధర లేక మీరు వెనక్కి తీసుకొచ్చారు. మరి 300 లెక్క అడిగారు? ఒక బస్తా 300 లెక్క అడిగారు. ఈడ కోసే కూలలకి ఒక బస్తా 120 రూపాయలు. 120 రూపాయలు ఇస్తున్నారు 15 కిలోలకి. మళ్ళీ మీకు అక్కడ మార్కెట్లో మీకు సరైన ధర లేక మీరు మళ్ళీ వెనక్కి తెచ్చారు? వెనక్కి తెచ్చాం. మరి అలా చేసి మీకు నష్టం వస్తుంది? నష్టమే కదా మరి అలా నష్టం వస్తే అలా ఉన్న సరుకు మిగిలిన సరుకు ఏం చేస్తారన్న? అదేం టేపుగానే వేసిపోతాం. గిడితే ఇంకా పోతే ఇచ్చిరావడం తప్పదు. అట్లా అంటావా? అంతే. దీన్ని పెట్టుకుని ఏం చేస్తూ పెట్టుకోలేము కదా. చాలా బాధ. మన ప్రభుత్వానికి మన రైతులు బాగుపడాలంటే మళ్ళీ మీరు ఏం చెప్తారన్న? ప్రభుత్వం బాగుపడాలంటే కొంచెం గిట్టుబాటు ధరలు కావాలంటే పైన ఉన్న వాళ్ళు బాగు చేయాలి. ఒక ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ముఖ్యమంత్రి కానీ, ప్రధాని కానీ వాళ్ళు బాగు చేస్తేనే మనం బాగుపడతాము. రైతు బాగు చేస్తే సాగు చేసి వెళ్ళాడని వాళ్ళు మనం ఇంతలే ఉంటేనే బాగుంటుంది, అట్లే పెడుతున్నారు. మామూలుగా ప్రతి ఒక్క రైతు బాగుపడాలంటే మళ్ళీ ప్రభుత్వం ఎంత లాభం రావాలి, ఎంత ధర ఉండాలి? ఎంత ధర ఉండాలంటే మనం గిట్టుబాటు ధర కావాలంటే ఏరుశనగ బొడ్డలు వచ్చేసి కనీసం ఎంత తక్కువ 6,000-7,000 రూపాయలు గిట్టుబాటు ధర ఉండాలా. చోలకాయ వచ్చేసి 10 కిలోలు వచ్చేసి 400 రూపాయలు ఉండాలా. ఆందెం వచ్చేసి అది ఒక కింటం వచ్చేసి అది 6,000 రూపాయలు ఉంటే గిట్టుబాటు అవుతుంది.
అవును. పత్తి ధరలు కూడా ఓన్లీ 8,000 ఉండలేకపోతే 5,000 4,000 కట్ట అనుకుంటున్నారు ఈ సంవత్సరం. దానికి 6,000 తగ్గట్టు లోపలే దాని ఏ రకంగా ఉన్న పంట దానికి తగ్గట్టుగా రేట్ అయితే ఉండాలి, బాగుండాలి. ఉండాలి, అట్లనే బాగుపడతాం. అట్లయితేనే ప్రతి ఒక్క రైతు బాగుపడతాడు. మంచిదేనా? మరి ఇప్పుడు ఈరోజు కూలీలు అయితే బాగానే చక్కగానే తెంపారు, మళ్ళీ పంట కూడా బాగా వచ్చింది, అక్కడ సరుకు కూడా బాగానే ఉందన్న. మరి దానికి నాకు కొంచెం బాధగానే ఉంది. మీరు నిన్న సరుకుని మళ్ళీ రిటర్న్ తేవడం అంటే నాకు చాలా బాధగా ఉందన్న. తేకపోతే మనకి గిట్టుబాటు కదా, ఈ లేబర్ కూలి ఎక్కువ, మనం తీసుకునే దానికి తక్కువ వస్తుంది, చాలా వస్తుంది, నేను తీసుకొచ్చినాం అంతే. ఓకేనా? మళ్ళీ మీరు ధరలు చెప్తున్నా కదా, మాకు గిట్టుబాటు ధరలు ఇస్తేనే బాగుపడతారు, లేకుంటే ఆడ ఉన్న వాళ్ళు వాళ్ళే ఉంటారు. మనం ఒక ఇల్లు కట్టడానికి డబ్బులు ఉండవు, ఓన్లీ మన తిండి ఖర్చులు ఉండవు, గుడ్డలు ఉండవు, ఒక నిత్యం వల్ల కూడా చాలా కష్టమవుతుంది. మనం గవర్నమెంట్కి ఏం చెప్పినా లాభం లేదు, వాళ్ళు చేయడం లేదు. ఒక కలెక్టర్ అయితేనే, ఒక ఎమ్మెల్యే అయితేనే, ఒక ఎంపీ అయితేనే, ప్రధాని అయితేనే రైతులు అంటే చాలా హీనంగా చూస్తున్నారు. మన భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు మరి రైతు వాళ్ళ రాజు అని చెప్తుంది. మరి దానికి ఎంతవరకు నిజం? మరి వాళ్ళు కొంతవరకు చేస్తామంటారు కానీ ఏం చేయడం లేదు. ఒకటి చేస్తారు, 4 అబద్ధాలు చెప్తారు, ఎవడు బాగా చేయడం లేదు. నువ్వంటే నేను వాళ్ళకు పోటీ పడి వాళ్ళు గెలిచాలని చూస్తున్నారా, మనకు సాయం చేసే వాళ్ళు ఎవరంటే లేరు. మరి ఏదైనా వచ్చిన అవకాశం వచ్చి చేస్తాం అనేది చేసేవాళ్ళు. మరి ఇలాగే కొనసాగుతూ ఉంటే రైతు బాగుపడరు. ఇలానే ఉంటే ఎప్పుడు బాగుపడరు. గిట్టుబాటు ధరలు ఏదైనా ఇస్తేనే బాగుపడతారు. పంట ఉంటే ధర ఉండదు, ధర ఉంటే పంట ఉండదు, ఎలా బాగుపడతారు? అందుకే ఇలాగే మీకు ఒకటే విధంగా ఏ పంటకు సపరేట్ ఆ పంటకి రేట్ ఉంటేనే రైతు బాగుంటుంది, లేకపోతే ఇంతలోనే ఉంటారు. మీరు కామెంట్స్ పెట్టండి అన్న గురించి. పంట అయితే చాలా చక్కగా అయితే తీశారు. ఓకేనా నాగేశ్వరరావు అన్న, మళ్ళీ చాలా చక్కగా అయితే చెప్పావన్నా. మరి అన్నది వచ్చేసి కరివేమల. వీటి నుంచి అన్న ప్రతి ఒక్కరు ఈ వీడియో చూస్తున్నందుకు మా తమ్మునికి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రైతుని కాపాడండి. రైతుకి సరైన గిట్టుబాటు ధరలు రావాలా. అప్పుడు రైతు బాగుంటాడు. దేశంలో రైతులు కూడా ప్రతి ఒక్కరు రాజులా ఉంటారు. దేశంలో ప్రతి ఒక్కరు రాజులాగా ఉంటారు, లేకపోతే చాలా కష్టంగా వీనంగా బతుంటారు. సరేనా నాగేశ్వరరావు అన్న, చాలా థ్యాంక్స్ అన్న. మన రైతుల గురించి ప్రతిరోజు మన ఎన్జిఎన్ ఫార్మర్ ఛానల్లోనే మళ్ళీ మన రైతులు ఎలా కష్టపడతారు, వాళ్ళ ఆవేదనలు మళ్ళీ మొత్తం మన ఛానల్లోనే వస్తుంటాయి. మళ్ళీ మీరు ప్రతి ఒక్కరు నా ఛానల్ని సపోర్ట్ చేయండి అన్న. నా ఛానల్ని మీరు ఫాలో అవ్వండి. మళ్ళీ మన రైతు కష్టాల గురించి మీకు కళ్ళారు మీకు తెలిసిపోతుంది, వాళ్ళు ఎలా కష్టపడేది, వాళ్ళు కష్టపడే ఆవేదన గురించి కూడా మళ్ళీ పూర్తిగా తెలిసిపోతుంది అన్న. ప్రతిరోజు చూడండి అన్న, నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. మళ్ళీ రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దామన్నా. బాయ్ అన్న.